జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో పోలీసుల తీరుపై ఒక బాధితుడు రోడ్డెక్కాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన తన వాహనానికి జరిమానా చెల్లించినప్పటికీ పోలీసులు తిరిగి ఇవ్వడం లేదంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగాడు. చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ తనను ఇబ్బంది పెడుతున్నారంటూ అంబేద్కర్ సెంటర్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపాడు. సత్యనారాయణరావుని అడుగుతున్నావు ఇదే సందర్భంగా ఇసొంటి పోలీస్ ఆఫీసర్లను ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? ఒక విషయం ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే ఆయన మాకు రిప్రజెంటేటివ్, ఆయన మాకు ఆన్సర్ ఇవ్వాలి. పబ్లిక్ కోసం పడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను కులం కోసం ఆయన కాపాడుతున్నాడు. ఒక కులం అదే కులానికి చెందిన వ్యక్తిగా నేను ఆరోపణ చేస్తాను నీ మీద. నిన్ను కులం కోసం కాపాడుకుంటున్నాడు. అవునా? నువ్వు నీ డ్యూటీ ఏంటిది? నీ డ్యూటీ ఏంటిది? నేను చదువుకోవాలనుకుంటున్నా. నీ అదృష్టం బాగుండే ఉద్యోగం వచ్చింది, మాకు రాలేదంతే. నీకన్నా మేమేం తక్కువ కాదు. ఏం ఎట్లా కనబడుతున్నావు? ప్రజలంటే చదువుకోవాలా కనబడుతున్నావా? నువ్వు ఎందుకు రిసిప్ట్ చేయలే? ఎవరు ఆపిండు? నీ ఫోన్ వచ్చిందా రాలేదా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీకెందుకు ఫోన్లు వస్తానే కాంగ్రెస్ లీడర్ల నుంచే? ఎవరి కోసం పని చేస్తున్నావు? నీకు నిషేధిత వస్తువు దొరికినప్పుడు ఫోటోలు తీసి మీరు ఆ ఫోటో సబ్మిట్ చేయాలి. ఏది ఆ ఫోటో? ఇవాళ మీరు పురం బెక్కంచెలో తెచ్చి పాపం వాళ్ళ బండ్లే పెట్టి నాటకాలు ఆడుకుంటా. ఏంటి కోర్టు సబ్మిట్ చేస్తావు? అదే నీ